హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్. నిన్నైతే మనం అసలు యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అండి, దాని టైమ్ డొమైన్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. ఇంకా ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ నేర్చుకున్నాం. ఇంకా బ్యాండ్విడ్త్ కూడా. ఈరోజైతే మనం రిలేషన్ బిట్వీన్ టోటల్ పవర్ గురించి నేర్చుకుందాం. రెండు వీడియోకి వెళ్దాం. సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ టోటల్ పవర్ అండ్ క్యారియర్ పవర్. ఫస్ట్ మనం క్యారెసిటీలో కన్సిడర్ చేసుకుంటాం. దీనికి పైన ఉన్నది యూఎస్బి ఉంటుంది, కింద ఎల్ఎస్బి ఉంటుంది. యూఎస్బి అంటే ఏం లేదు, అప్పర్ సైడ్ బ్యాండ్. ఎల్ఎస్బి అంటే లోవర్ సైడ్ బ్యాండ్. దీన్ని మనం గ్రాఫ్ తీసుకుంటాం ఇలాగా. నెక్స్ట్ మనకి పవర్ అంటే ఫార్ములా తెలుసు, V ఈజ్ ఈక్వల్ టు I, P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ V బై ఆర్. V బై ఆర్ అవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. సో మనం V బై ఆర్ అని రాస్తున్నాం. P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్. V ఇంటూ V చేస్తే V స్క్వేర్ బై ఆర్ వస్తుంది. నెక్స్ట్ PUSB ఈజ్ ఈక్వల్ టు మ్యూ VC స్క్వేర్ బై 2 బై ఆర్. అంటే ఇక్కడ మన PUSB అంటే P అప్పర్ సైడ్ బ్యాండ్. ఇక్కడ V ప్లేస్ లో మనం మ్యూ VCC సబ్మిట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఉంది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ VC ఈజ్ ఈక్వల్ టు VRMS. VRMS ఈజ్ ఈక్వల్ టు V బై రూట్ 2. నెక్స్ట్ PT ఈజ్ ఈక్వల్ టు PC ప్లస్ PUSB ప్లస్ PLSB. ఇది మనం కనుక్కోవాల్సింది. కన్సిడర్ PC. PC అంటే టోటల్ పవర్ క్యారియర్. PC ఈజ్ ఈక్వల్ టు VC ఇంటూ I. therefore that is equal to VC into I. VC by VR. మనం క్యారియర్ పవర్ కాబట్టి మనం క్యారియర్ సింబల్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ VC into VC, VC స్క్వేర్ బై R. నెక్స్ట్ VC is equal to VC by root 2 whole square by R. ఇది ఎలా వచ్చిందంటే అక్కడ మనం చూసుకుంటే VC is equal to VRMS. VRMS is equal to V by root 2. సో మనం VC is equal to VRMS. సో VRMS ప్లేస్ లో మనం V by root 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే VC is equal to V by root 2. అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో మనకి VC by root 2 హోల్ స్క్వేర్ బై R వచ్చింది. సో ఇక్కడ VC ఇంటూ V స్క్వేర్ చేస్తే VC స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది బై R. therefore VC స్క్వేర్ బై 2. R ఇన్వర్స్ చేస్తే 1 బై R వస్తుంది. సో ఇన్వర్స్ రాసుకున్నాం మనం. నెక్స్ట్ VC స్క్వేర్ బై 2 ఇంటూ 1 బై R. దీన్ని మల్టిప్లై చేస్తుంది. సో PC ఈజ్ ఈక్వల్ టు VC స్క్వేర్ బై 2R. ఇది మనకి పవర్ క్యారియర్. సో ఇప్పుడు మనం T అప్పర్ సైడ్ బ్యాండ్ చూద్దాం. మ్యూ VC స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ బై R. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం చూడండి, ఇదే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మ్యూ VC బై రూట్ 2 బై 2 హోల్ స్క్వేర్ బై R వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్న ఫార్ములానే మళ్ళా ఇక్కడ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. ఈ 2 హోల్ స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో మ్యూని స్క్వేర్ చేస్తే మ్యూ స్క్వేర్, VCని స్క్వేర్ చేస్తే VC స్క్వేర్ బై R. PUSB ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ VC స్క్వేర్ బై 2 ఇంటూ 1/4. ఈ 4 ని ఇన్వర్స్ చేసుకున్నాం. సో 1/4 వస్తుంది. తర్వాత బై R. 2 ఇంటూ 4 8. మ్యూ స్క్వేర్ VC స్క్వేర్ బై 8 బై R. నెక్స్ట్ మ్యూ స్క్వేర్ VC స్క్వేర్ బై 8 ఇంటూ 1 బై R. ఇక్కడ మళ్ళీ R ని మనం ఇన్వర్స్ చేసుకున్నాం. సో 1 బై R రాసుకున్నాం ఇక్కడ. therefore PUSB ఈజ్ ఈక్వల్ టు మ్యూ VC స్క్వేర్ బై 8R. PLSB కూడా సేమ్ అంతే, సేమ్ అలాగే వస్తుంది. లాస్ట్ లో కూడా అంతే, మ్యూ VC స్క్వేర్ బై 8R వస్తుంది అంతే. నెక్స్ట్ PT ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాల్సిన టోటల్ పవర్. సో క్యారియర్ పవర్ ప్లస్ PUSB ప్లస్ PLSB. మన క్యారియర్ పవర్ ఏమొచ్చింది ఇక్కడ చూసుకుంటే VC స్క్వేర్ బై 2R. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ PUSB ఏంటి మనకి వాల్యూ, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే VC స్క్వేర్ బై 2R రాసుకున్నాం. ఈ రెండింటిలోంచి 8R కామన్ కాబట్టి 8R కామన్ చేసి పైన వాల్యూస్ ని రాసుకున్నాం, ఎడిషన్ చేసుకున్నాం. VC స్క్వేర్ బై 2R ప్లస్ ఇక్కడ ప్లస్ చేస్తే 2 మ్యూ స్క్వేర్ VC స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2 8 4 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. నెక్స్ట్ VC స్క్వేర్ బై 2R ప్లస్ మ్యూ VC స్క్వేర్ బై 4R మిగిలింది రాసుకున్నాం. నెక్స్ట్ ఇందులోంచి ఇప్పుడు మనం VC స్క్వేర్ కామన్ తీసాం. VC స్క్వేర్ బై 2R కామన్ చేస్తే ఇందులోంచి VC స్క్వేర్ బై 2R కామన్ చేస్తే 1 మిగిలింది. సో ఇక్కడ మనం 1 రాసుకుని ప్లస్ ఇందులోంచి VC స్క్వేర్ బై 2R కామన్ చేస్తే VC స్క్వేర్ బయటకు వచ్చేస్తుంది. 4R లోంచి 2R తీస్తే ఇంకా 2 మిగులుతుంది. సో 2 బయట, సో ఇక్కడ 2 రాసుకున్నాం. ఇక్కడ మీద మ్యూ. సో మనకి ఇక్కడ VC స్క్వేర్ బై 2R ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2
నెక్స్ట్ పీటీ టోటల్ పవర్ VC²/2R అంటే ఏంటి మనకి ఇక్కడ అంటే పీసీ. సో మనం VC²/2R ప్లేస్ లో మనం పీసీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇంటూ 1 + μ²/2. సో ఇది ఈరోజు టాపిక్. దట్స్ ఇట్ ఫర్ టుడే.